నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం చిట్ట చివరిది శని ద్వాదశ సంచారంలో ఉన్న మనకి ఏలినాటి శని అంటాము. ద్వాదశం, జన్మం, ద్వితీయం ఈ మూడిట్లో ఉన్నప్పుడు అలా అయినా మీకు జన్మజాతకంలో ద్వాదశంలో ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. లగ్నాత్తు ఆ స్థానం కనుక ఇబ్బంది పెట్టే స్థానం అయిందనుకోండి, దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాటికి పరిహారంగా మనం చేసినప్పుడు నల్లటి వస్త్రాలని లేని వారికి, పేదవారికి దానంగా ఇవ్వటము, అలాగే రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి అవి కూడా కాకులకి ఆహారంగా పెట్టడము అనేది మంచిది. అలాగే ఏదైనా ఆలయాలకి వాటికి కొంత ఇనుమును దానంగా చేయటం మంచిది. మన దగ్గర ఆర్థికంగా ఉంది అంటే అక్కడ ఏదైనా షెడ్ వేయించటము, ఇది కొన్ని గుళ్ళల్లో కడుతూ ఉంటారు వచ్చిన వాళ్ళు కూర్చోవటానికి, విశ్రాంతి తీసుకోవటానికి, దానికి ఇవ్వటము. అలాగే మద్యము, మాంసము, జూదము వీటికి దూరంగా ఉండటము అనేది చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఈ శని మహర్దశ, ఏలినాటి శని, అర్ధాశ్రమ, అష్టమ శనుల్లో వీటికి దూరంగా ఉండాలి. అలాగే కొంత మనకి ఎదుగుదల వస్తోంది, మనం డెవలప్ అవుతున్నాం, ఇప్పుడే బాగున్నాం, కొంచెం జీవితంలో స్థిరపడుతున్నాం అన్నప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ఎంత స్థాయికి తీసుకెళ్తాడో శని భగవానుడు అక్కడి నుంచి పడేయటానికి ఎంతోసేపు పట్టదు. రాహుమహర్దశ కానీ శని మహర్దశ కానీ బాగా ఇస్తారు, అలాగే మొత్తం తీసేసుకుంటారు. కాబట్టి జాగ్రత్త అవసరం.